వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ అంటే చాలామంది మహిళల్లో మాత్రమే ఇది వస్తుంది అని అనుకుంటా ఉంటారు. కానీ పురుషుల్లో కూడా ఇలాంటి క్యాన్సర్ అయితే వస్తుంది అని చెప్పేసేసి ఈ మధ్య కొన్ని అధ్యయనాల్లో తేలింది. సో, అసలు ఈ రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మగవారిలో కొన్ని కణతల్లాగా ఇట్లా మనం టచ్ చేసినప్పుడు తగులుతా ఉంటాయి. మరి అది కూడా క్యాన్సర్ కణతనా? లేదంటే నార్మల్‌గా ఏదైనా ఒక లింఫనాయిడ్ కిందకి వస్తదా? ఇవన్నీ గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వచ్చేసేసి ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో ఉన్నాము. మనతో ఉన్నారు ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే నమస్తే. సార్, చాలా మంది కూడా పురుషులు భయపడిపోతా ఉంటారు. అంటే చాలా మంది ఇట్లా టచ్ చేసినప్పుడు ఒక కణతలాగా కనపడతా ఉంది. అదేదో మామూలుగా టీనేజ్‌లో అయితే నార్మల్‌గా వస్తూ ఉంటది అని విన్నాను. కానీ ఏజ్డ్ పర్సన్స్‌లో కూడా వస్తా ఉంటదండి. ఈ కణతలు ఏంటసలు? ఇప్పుడు మీరన్నది ఏంటి అంటే మగవారికి గూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తదా అని జెప్పేసి అడిగారు. సో, మగవారికి గూడా బ్రెస్ట్ క్యాన్సర్ 100% వస్తది. మనకు ఓన్లీ ఆడవాళ్ళనే గాదు, మగవారిలో గూడా మనం బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తూ ఉంటాం. సో, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క సింప్టమ్స్ ఎలా ఉంటాయి అంటే గనక, మగవారిలో ఉండే బ్రెస్ట్‌లో చిన్న చిన్న గడ్డలు లేవడం గావచ్చు, లేకపోతే నిప్పుల నుంచి వైటిష్ కలర్‌లో గానీ, లేకుంటే సీరస్ అంటే చికెన్ కడిగిన నీళ్ళ లాంటి డిశ్చార్జ్ గానీ, లేకుంటే కొన్నిసార్లు వైట్ పాల లాంటిది రావడం గానీ, కొన్నిసార్లు రక్తం రావడం గానీ, ఇట్లాంటివి ఓకే. చూస్తూ ఉంటాం. సో, ఈ బ్రెస్ట్ క్యాన్సర్‌లో ఏమైతదంటే మగవారిల్లో ఆడవాళ్ళకు ఉన్నట్టుగా కాకుండా మగవారిలో ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఎందుకంటే ఎక్కువ బ్రెస్ట్ ఉండదు కాబట్టి ఛాతీలో మనం జస్ట్ మనం ఒత్తి చూసుకుంటే కూడా తెలిసిపోతుంటదన్నట్టు. ఓకే. ఓకే. సో, ఆ చిన్న చిన్న గడ్డ సైజు పెరగడము, హ్మ్. గట్టిగా అవ్వడము, హార్డ్ అవ్వడము, పెయిన్‌లెస్ ఉండడము, అంతేకాకుండా నిప్పుల్ని మనం ప్రెస్ చేస్తే డిశ్చార్జ్ లాంటిది రావడము, ఓహ్! ఆ తర్వాత మెల్లమెల్లగా స్కిన్ హార్డ్ అయిపోవడము, స్కిన్ పించబుల్ లేకపోవడము, బాగా టైట్‌గా అతుక్కపోవడము, ఇట్లాంటి లక్షణాలు వస్తా ఉంటాయి. కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ మగవాళ్ళకి కూడా వస్తుంది. ఆడవాళ్ళకి మాత్రమే కాదు, మగవాళ్ళకి కూడా వస్తుంది. ఓకే. ఇది పెయిన్‌ఫుల్లా అండి? అంటే ఈ కణత అనేది పెయిన్ ఉంటే అంటే నార్మలా? లేదంటే పెయిన్ లేకుంటే నార్మల్? యూజువల్‌గా క్యాన్సర్ గడ్డలు పెయిన్‌లెస్ ఉంటాయి. బట్ అవి సెకండరీ ఇన్ఫెక్షన్ అయ్యి చీమ్ గడ్డలుగా మారితే గనక అప్పుడు అది క్యాన్సర్ గడ్డలు పెయిన్‌ఫుల్ ఉంటాయి. ఒక్కొక్కసారి చాలామందికి చూస్తుంటాం అప్పుడప్పుడు. ఆ గడ్డ పెరిగి చర్మాన్ని గూడా అటాచ్ అయిపోయి చర్మం దగ్గర బయటికి అంటే ఒక అల్సర్ లాగా కూడా చూస్తూ ఉంటాం. యెస్. అల్సరేటివ్ గ్రోత్ అంటుంటాం. సో, అట్లాంటివి కూడా చూస్తుంటాం. అండ్ ఇంకొకసారి ఈ క్యాన్సర్ గడ్డలు చర్మం సైడే కాకుండా లోపల సైడు ఈవెన్ కండరాల మధ్యన కూడా పెరగడము ఇట్లాంటివి కూడా చూస్తుంటాం అన్నట్టు. ఇన్వేజివ్ క్యాన్సర్స్ అన్నట్టు. సో, ఈ రకంగా బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తుంటాం. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మీ ఛానల్ ద్వారా చెప్పడం ఏంటి అంటే, బ్రెస్ట్ క్యాన్సర్ మగవారిలో వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఆడవాళ్ళతో పోలిస్తే చాలా ఓకే. ఇన్సిడెన్స్ అనేది చాలా తక్కువ యెస్. ఉంటుంది. యెస్. యెస్. కానీ గైనకోమాస్టియా అని ఒక కండిషన్ ఉంటుంది. ఈ గైనకోమాస్టియా అనేది మగవారిలో చాలా మందికి వచ్చే అవకాశాలు ఈ మధ్యన మరీ ఎక్కువ చూస్తున్నాం గైనకోమాస్టియా. గైనకోమాస్టియా అంటే ఏంటి సార్? గైనకోమాస్టియా అంటే మేల్ బ్రెస్ట్ అన్నట్టు. మామూలుగా మనకు ఓహ్! మేల్‌లో బ్రెస్ట్ ఉండదు. ఆహాహా! ఫ్యాట్ గాని ఇవన్నీ అక్యుములేట్ అవ్వవు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈస్ట్రోజన్ హార్మోన్ గావచ్చు, యెస్. దానివల్ల యెస్. మగవారిలో తక్కువ ఉంటుంది కాబట్టి, హ్మ్. టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మజిల్ గ్రోత్ ఉంటుంది గానీ, మనకక్కడ ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవ్వదు. యెస్. బట్ యెస్. కొందరు మగవాళ్ళకి చూస్తే గనక ఫ్యాట్ అక్యుములేట్ అయితుంది. ఆహాహా! సేమ్ చూడ్డానికి ఆడవాళ్ళకు ఉన్నట్టుగా బ్రెస్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే. ఓకే. దానివల్ల వాళ్ళు టీ షర్ట్ ఏసుకోలేకపోతారు. అండ్ ఆ! ఆ ఆ! హెవీనెస్ ఉండడం వలన వాళ్ళకొక డిప్రెషన్‌లోకెళ్ళిపోవడం ఇట్లాంటివి చూస్తుంటాం. దీన్నే గైనకోమాస్టియా అంటాం. అంటే మేల్ బ్రెస్ట్‌ని గైనకోమాస్టియా అంటాం. హుహు. అంటే అక్కడ గ్లాండ్ ఉంటుంది. ఆ గ్లాండు, ఫ్యాట్ అదంతా అడిపోస్ టిష్యూ అంతా ఉండడం వల్ల వాళ్ళకు ఒక రకమైన డిప్రెషన్‌లోకెళ్ళిపోయి షర్ట్స్ ఏసుకోవడానికి రాదు. ఓకే. అండ్ ఓకే. నడిచినప్పుడు ఊగడము ఇట్లాంటివి కూడా అదే చూస్తూ అదేలెండి. ఉంటాం. ఆ! సో, ఇది ఎందుకొస్తది అనుకుంటే గనక చాలా వరకు కారణాలు చాలా అంటే తక్కువ కారణాలు కనుక్కోగలిగినాము. కొందరికి ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల అంటే టెస్టోస్టెరాన్ తక్కువ ఉండడం వల్ల కావచ్చు. లేకపోతే కొన్ని రకాల మెడికేషన్స్ కొన్ని బీపీకి సంబంధించిన హ్మ్. మెడికేషన్స్ హ్మ్. ఉంటాయి. ఈ స్పైర్నోలాక్టోన్ అని, సిమెట్రిడిన్ అని కొన్ని రకాల టాబ్లెట్లు యూజ్ చేయడం వల్ల గూడా మనకి మేల్ బ్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది. అయితే ఓకే. మేల్ బ్రెస్ట్‌ని మనము ఐడెంటిఫై చేసి అల్ట్రాసౌండ్ చేసుకొని గ్లాండ్ టిష్యూ ఉందా? లేకపోతే ఫ్యాట్ ఉందా? ఏందో చూసుకొని దానికి మన దగ్గర ఒక లేటెస్ట్ ట్రీట్మెంట్ అనేది ఒకటి ఓకే. అవైలబుల్ ఉంది. ఓకే. ఎందుకంటే యూజువల్‌గా అందరూ ఏం చేస్తామంటే ఎక్సిషన్ అంటే కోత పెట్టేసేసి ఆ గ్లాండ్‌ని ఆ! అదంతా తీసేస్తాము. హ్మ్. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో నేను చేసేది ఏంటి అంటే లైపోసెక్షన్ అంటాం. ఓకే. ఎటువంటి కోత లేకుండా లైపోసెక్షన్ అని ఒకటి ఆహా! ఇన్‌స్ట్రుమెంట్ ద్వారా చేస్తాం. అంటే ఓహో! లైపోసెక్షన్ ద్వారా ఏం చేస్తామంటే ఈ మేల్ బ్రెస్ట్‌లో ఉంటది గదా! ఈ ఫ్యాట్‌ని ఒక సన్నటి ట్యూబ్ లాంటిది పంపించి ఆ ట్యూబ్ ద్వారా సక్షన్ చేస్తూ ఉంటాం. ఓకే. ఓకే. అయితే ట్యూబ్ ద్వారా సక్షన్ చేయడమే కాకుండా లేటెస్ట్‌గా లేజర్ వచ్చింది అందులో. ఓహ్! ఓకేనా? అందులో లేజర్‌ని పెట్టి లేజర్ ద్వారా చేయడం జరుగుతుంది. అంటే ఇన్ని రోజులు లేజర్ లేదు. ఇప్పుడెందుకు లేజర్ వచ్చింది అంటే, మనము ఆ ఫ్యాట్ అంతా తీసేసిన తర్వాత ఆ స్కిన్ అనేది ఊగుతూ ఉంటది. వదులైపోతది. ఎందుకంటే ఆ! వదులైపోతది యెస్. యెస్. అంతా. ఆ వదిలిన దాన్ని మళ్ళా మనము కొన్ని టెస్ట్‌ల కొన్ని టైట్‌నింగ్. ఇన్‌స్ట్రుమెంట్ ద్వారా మనం టైట్ జేస్తాము. ఓకే. అట్లా కాకుండా ఇప్పుడు లేజర్ లైపోసెక్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, లేజర్ యొక్క వేడిని పంపియడం వల్ల
సక్షన్ చేయడం జరుగుతుంది అండ్ స్కిన్ టైటనింగ్ ఓకే. అవుతుంది. ఓకే. దీనివల్ల కొంచెం స్కిన్ కూడా టైట్ అవుతుంది కాబట్టి మళ్ళీ సెపరేట్‌గా మనం చేయాల్సిన అవసరం పడదు. అండ్ ఒకవేళ మరీ గ్లాండ్ పెద్దగా ఉంది అంటే గనక చిన్న నిక్కిచ్చేసి ఆ గ్లాండ్ తీసేసి ఆ మిగతా అంతా ఫ్యాట్ అంతా తీసేయడం జరుగుతుందన్నట్టు. ఓకే. లైపోసక్షన్ అంటాం. ఓకే. ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ ఏంది అంటే మనకు ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన వర్డ్ ఏంది అంటే 2 సైడ్‌లో ఉంటది. 2 సైడ్‌లో చేస్తాం. ఓకే. ఒక సైడ్ ఎక్కువ, ఒక సైడ్ తక్కువ చేసామనుకో డిస్‌ఫిగరేషన్ అయిపోతది. ఇప్పుడు 2 చేయాలా సార్? మామూలుగా ఎందుకంటే ఇప్పుడు యూజువల్‌గా వాళ్ళకి ఒక సైడ్ కణత వచ్చినా సరే 2 సైడ్‌లు ఈ చేయాలి. గైనకోమాస్టియా అనేది మాక్సిమం 2 సైడ్‌లో 2 వస్తది. సైడ్‌లు ఎందుకంటే వస్తది. ఓకే. హార్మోనల్ ఇంబాలెన్స్ కాబట్టి 2 వైపులా వస్తది. హ్మ్. ఎప్పుడన్నా రేర్‌గా దెబ్బ తగిలిందనుకోండి ఇక్కడ ఆ! కొన్నిసార్లు ఈ ఏరియా మాత్రమే వస్తది. ఓకే. బట్ యూజువల్‌గా గైనకోమాస్టియా అనేది బోత్ సైడ్ చూస్తూ ఉంటాము. యెస్. ఎందుకంటే బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్స్. కాబట్టి ఇక్కడ మనము ఒక డయాగ్రామ్ గీసుకొని ఎక్కడెక్కడ ఎంత ఫ్యాట్ ఉందనేది చేసుకొని దాన్ని బట్టి సిమ్మెట్రికల్‌గా మనము చేయడం ఇంపార్టెంట్. ఓకే. లేదంటే ఒక ఓకే. సైడ్ తక్కువ, ఒక సైడ్ ఎక్కువ ఉంటది. ఓహ్! కాబట్టి అదొకటి మనం జాగ్రత్తగా చేసుకుంటే ఇది సక్సెస్ రేట్ బాగుంది. ఇది ఎన్ని రోజులు ట్రీట్మెంట్ సార్ మామూలుగా? ఇది జస్ట్ ఒక 1 అవర్ టు 2 1 అవర్స్ అవర్, 2 ప్రొసీజరు. అవర్స్. అండ్ టైట్ క్లాత్స్ ఇస్తాము. ఎందుకంటే మళ్ళీ ఆహా! అక్కడ సీరస్ ఫ్లూయిడ్ గానీ, బ్లడ్ గానీ యెస్. అక్యుములేట్ కాకుండా టైట్ క్లాత్స్ ఇస్తాం. ఆ టైట్ ఆ! క్లాత్స్ మనం ఒక 1 మంత్, 2 మంత్స్ వాడాల్సి వస్తది. వాడిన తర్వాత ఇవి మంచిగా సెట్ అయిపోతది. ఓకే. వీళ్ళకేమన్నా అంటే ఫుడ్ రిస్ట్రిక్షన్ లాంటివి ఉంటదా? అంటే నేను పలానా ఫుడ్ తినడం వల్లే ఇట్లొచ్చింది. లేదు అనంటే ఇది సర్జరీ అయిన తర్వాత ఈ ఫుడ్ తినకూడదు అనేది ఏమన్నా ఉంటదా సార్? ఇక్కడ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండదు. ఎందుకంటే ఇది హార్మోనల్ ఇంబాలెన్స్ గానీ, ట్రామా హిస్టరీ గానీ, టాబ్లెట్ల హిస్టరీ గానీ ఉంటుంది. ఫుడ్ వలన ఎవరికీ గైనకోమాస్టియా రాదు కాబట్టి వాళ్ళు ఎటువంటి ఫుడ్ అయినా తీసుకోవచ్చు. అండ్ 1 డేలో మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ టైట్ క్లాత్స్ ఏసుకొని నెక్స్ట్ డే నుంచి వాళ్ళ ఆఫీస్‌కి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎటువంటి ఓకే. బెడ్ రెస్ట్ గానీ, పథ్యం గానీ అవసరం లేదు. యెస్. యెస్. చాలా మంది అంటే ఆడవాళ్ళలోనే మనం చూస్తా ఉంటాం. ఈ రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఉన్నవి. తర్వాత గైనకోమాస్టియా కావచ్చు. యెస్. ఇది మగవాళ్ళలో చూస్తా ఉంటాం యెస్. అన్నారు కదా! ఎవరైనా రీసెంట్‌గా ఈ మధ్య కాలంలో మగవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వచ్చారా సార్? అంటే నాకు ఈ ప్రాబ్లమ్ అనిపిస్తుంది సార్ అని చెప్పేసేసి కావచ్చు. గైనకోమాస్టియా కేసెస్ ఆల్మోస్ట్ రోజుకొక 2, 3 ఓపీలనే ఓహ్! ఉంటాయి మాకు. ఓకే. అండ్ ఈవెన్ సర్జరీ కన్వర్ట్ చేసేసి నెలకొక 30-40 కేసెస్ దాకా గైనకోమాస్టియా కేసెస్ చేస్తున్నాం ఓకే. మన ఓకే. సెంటర్‌లో. ఏంది అంటే మనం దానికి జనరల్ అనస్థీషియా ఇచ్చేసేసి ఒక వాక్యూమ్ మిషన్ లాంటిది ఉంటుంది. దాంతో మనం ఫ్యాట్ అంతా తీసేసేస్తాం అన్నట్టు. సో గైనకోమాస్టియా అనేది మోస్ట్ కామనెస్ట్ ప్రాబ్లమ్ అబ్బాయిల్లో ఉండేది. మోస్ట్ ఓహ్! కామనెస్ట్ ప్రాబ్లమ్. కొందరు జిమ్ చేస్తూ ఉంటారు. జిమ్ అవును. చేసిన తర్వాత ఏమైతదంటే వాళ్ళకు మజిల్స్ అంతా టైట్ అయిపోతది. హ్మ్. బయట ఫ్యాట్ అంతా ఇట్లా బయటికి పొడుచుకున్నట్టుగా అనిపిస్తా ఉంటది. ఓకే. ఓకే. అట్లాంటి వాళ్ళకేందంటే అక్కడ ఫ్యాట్ అంతా తీసేస్తాం అన్నట్టు. ఆహా! అయితే ఫ్యాట్ అంతా తీసేయడం వల్ల వాళ్ళకు మజిల్ గాని, షేప్ గాని మంచిగా ఓకే. కనిపిస్తదన్నట్టు. ఓకే. సో అట్లా ఇదొక కాస్మెటిక్‌గా కూడా మనం చేస్తూ ఉంటాం. ఓకే. ఇది ఆఫ్టర్ సర్జరీ ఏదైనా మళ్ళీ కాంప్లికేషన్స్ లాంటివి ఏమన్నా ఉంటాయా? అంటే ఇప్పుడు ఒక సైడ్ మరీ ఎక్కువ, ఒక సైడ్ తక్కువ కావచ్చు. ఇట్లాంటివి ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటాయండి? ఇక్కడ ఇది కాంప్లికేషన్ అనము. డిస్‌ఫిగరేషన్ కొంచెం ఉండే డిస్‌ఫిగరేషన్స్. అవకాశాలుంటాయి. ఆ! ఎందుకంటే మనం కరెక్ట్ కొలతలు పెట్టి చేయలేం కాబట్టి ఒక ఆహా! 10% ఉంటది. బట్ విజిబుల్‌గా అంత కనపడదు. ఓకే. ఓకే. ఇక్కడ కాంప్లికేషన్స్ అంటే రెండే కాంప్లికేషన్స్. ఒకటి బ్లీడింగ్ ఒకటి అంటే హెమటోమా ఫార్మ్ కావడము, బ్లీడింగ్ అవ్వడము ఇట్లాంటిది. అండ్ రెండోది ఇన్ఫెక్షన్. ఓకే. సో ఈ ఇన్ఫెక్షన్, బ్లీడింగ్ లేకుండా మనం తగిన ఓటీ జాగ్రత్తలన్నీ తీసుకుంటే గనక ఇవి కూడా మనం అవాయిడబుల్ యెస్. మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఎన్ని రోజులు టైం పడతది సార్ వీళ్ళు? వితిన్ 2 డేస్‌లో నార్మల్ లైఫ్ 2 తీసుకోవచ్చు. బట్ డేస్‌లో నార్మల్ లైఫ్. జిమ్ వెళ్ళడం ఇట్లాంటివి మాత్రం ఒక 15 డేస్ తర్వాత మనము ఓహ్! చెప్తూ ఏదన్నా ఉంటాం కొంచెం అన్నట్టు. వెయిట్స్ ఇది ఎందుకంటే ఏమన్నా అట్లా వెయిట్స్ సడన్‌గా లిఫ్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్న చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ ఏమైనా ఓపెన్ అవ్వడము యెస్. యెస్. ఇట్లాంటివి అయితుంటాయి కానీ కాబట్టి స్టిచ్ మార్క్స్ ఏమి ఉండవు ఇక్కడ. నో పైన స్టిచెస్ అయితే ఏం కంప్లీట్ కనపడదు. యెస్. సూచర్లెస్. యెస్. ఇది మొత్తానికి ఏంటంటే ఏదైనా ఒకవేళ కణత లాంటివి కనపడ్డాయి అని అంటే మాత్రం చాలా వరకు లైట్ అయితే తీసుకోకండి. నొప్పి లేదు గదా! అని చెప్పేసేసి అనుకున్నారు. ఎందుకంటే పెయిన్ లేనిటివే ఇంకా డేంజర్‌గా ఉంటాయని చెప్పేసి అంటా ఉన్నారు. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. మీరు నేరుగా వారితో మాట్లాడొచ్చు. థాంక్ యూ సార్. థాంక్ యూ అండి.